ఈరోజు తెలుగుదేశం నూతన కార్యవర్గంలో భాగంగా ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు, నాకు పితృ సమానుడు కోమలిమూడి రవీంద్ర అన్నగారికి, అలాగే మన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారికి, అలాగే మన పార్టీ మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, అలాగే సీనియర్ నాయకుడు సాలార్ బాషా గారికి, నూర్ మొహమ్మద్ గారికి, అలాగే సుబ్రహ్మణ్యం మామ గారికి, అలాగే మాంసాభివృద్ధి చైర్మన్ చంద్రతండ్రి ప్రకాష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మేయర్ స్వరూప గారికి, కొండవీటి భావన గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, అలాగే డైరెక్టర్లకు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1.5 years తర్వాత మళ్ళా మన పార్టీ సంస్థాగతంలో భాగంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త కార్యవర్గంలో భాగంగా అక్కడక్కడ ఎవరికన్నా అవకాశాలు రాకపోయిండొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి ముందుగా తెలియజేస్తున్నాను. దేనికంటే మన పార్టీలో కానీ పదవులు కొన్నే ఉండేది. మన ఓటర్స్ దాదాపు 2,85,000 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. కష్టపడి చేసి నన్ను దాదాపు 23,000 ఓట్లకు పైగా నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఈరోజు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దేనికంటే మీకు తెలుసు, ఆ రోజు నా సీట్ అనౌన్స్ చేస్తానే ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలుసు. స్వపక్షంలో విపక్షంలో భాగంగా, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు నా సీట్ అనౌన్స్ చేస్తేనే పపాకాయలు కాల్చుకున్నారు. మేము ఈజీగా గెలిచిపోయినాం, ఇంకేముందులే అనే దీనిలో కాల్చుకున్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే నారా లోకేష్ గారి అండదండలతో నేను ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. కేవలం నేను నిమిత్తం మాత్రమే. కేవలం నారా లోకేష్ గారిని అయితే ఏమి, నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే చూసి ఓట్లు వేసింది మాత్రం ప్రజలే అని చెప్పేసి, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలే అని చెప్పేసి తెలియజేస్తాను. నేను కేవలం వాళ్ళు పంపించిన దూతను మాత్రమే. ఈరోజు కానీ ధైర్యంగా చెప్తున్నా, నన్ను చూసి ఓట్లు వేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎన్డీఏ కూటమి చూసి మాత్రమే ఓట్లు వేశారని చెప్పేసి నేను ధైర్యంగా చెప్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఏమి, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టడం అయితేమి, గత 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది సీనియర్ నాయకుల మీద కేసులు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కొంతమంది మాటలు విని గత ఎలక్షన్స్లో పనిచేయలేదు. అయినా నేను గత 1.5 years నుంచి చెప్తా ఉన్నాను, పని చేయకపోయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులే మీరు వచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఏం అవకాశం ఉన్నా మీరు వచ్చి పనులు చేయించుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాను. మా అబ్జర్వర్ గారు ఉన్నారు, అలాగే జోన్ 5 ఇన్ఛార్జ్ నాని అన్న ఉన్నారు. వీళ్ళ ముందుగా ఇంకొకసారి చెప్తున్నాను, గతంలో మీరు పనిచేశారు, తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నారు. కొన్ని ప్రభావితాలు, కొంతమంది వ్యక్తుల ప్రభావం వల్ల పనిచేసి ఉండకపోవచ్చు. కానీ మీరు వచ్చి ఈరోజు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో మీకు ఏం కావాలన్న కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి పనులు కానీ ఏమున్నా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982 మార్చి 29వ తేదీ మన పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టి కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు
కృషి అయితే ఏమి ఆ రోజు ఉండే పరిస్థితుల్ని బట్టి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగుదేశం జెండా ఎగరేసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే 9 నెలల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ రోజు కానీ దేశం మొత్తం గర్వించే విధంగా ₹2 కిలో బియ్యం ఆ రోజు అన్న నందమూరి తారక రామన్ పెట్టిన పథకం ఈ రోజు కానీ ఆంధ్రప్రదేశే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఇది అమలవుతోందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకున్నాం. దాని తర్వాత 1994లో మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 95లో అప్పుడు పరిస్థితులను బట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ భుజస్కంధాల మీద వేసుకొని ఈ రోజు కానీ పార్టీ నష్టపోకోకుండా పార్టీ నడిపించడం జరుగుతోంది. దాదాపు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ రోజు కానీ ఇంకా మనం తెలుగుదేశం ముందుకెళ్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 2024లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బాధ్యతలు నారా లోకేష్ గారు తీసుకొని ఈరోజు కార్యకర్తల దేవాలయం సమాజమైతే అని చెప్పేసి తెలియజేస్తూ కార్యకర్తల నిధి కింద దాదాపు కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించడం జరుగుతోంది. మొన్నటికి మొన్న ఏ పార్టీకి లేనంత దాదాపు 1 కోటి సభ్యత్వాలు చేయించిన ఘనత నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేసుకున్నాను. చేయించడమే కాకుండా కేవలం ₹100తో ఇన్సూరెన్స్ చేయించి దాదాపు ₹5 లక్షలు ఎవరైనా కార్యకర్త చనిపోతే ₹5 లక్షలు అందజేసే ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తాను. ఆ క్రెడిట్ కానీ కేవలం నారా లోకేష్ గారి ఆలోచనలో పుట్టిందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఈరోజు తెలుగుదేశం క్యాడర్ని భుజస్కంధాల మీద మోసుకుంటూ ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా కానీ ఎక్కడ కార్యకర్త ఇబ్బంది పడుతున్నా కానీ నారా లోకేష్ గారు ముందుండి నడిపించే పరిస్థితి. మొన్న కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడు కానీ క్లియర్గా చెప్పబోయే జరిగింది. నాకు నాయకులు ముఖ్యం కాదు, కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తలకు ఏమొచ్చినా కానీ నేను అండదండగా ఉంటానని చెప్పేసి లోకేష్ గారు మొన్న కళ్యాణదుర్గంలో చెప్పడం జరిగింది. ఇవే కాకుండా మన అర్బన్కి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా కార్యకర్తకి నేను ముందుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. గతంలో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. నేను వచ్చిన తర్వాత కేవలం ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా మన పార్టీ సభ్యత్వాలు నాతోటి ఉండే నాయకులు కార్యకర్తలంతా కలిసి దాదాపు 78,000 సభ్యత్వాలు జరిగాయని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. దేనికంటే గతంలో కేవలం 23,000 మాత్రమే ఉండేటివి. 23,000 నుంచి 78,000 సభ్యత్వాలు చేశారంటే ఆషామాషిగా అంటే త్రిపులు చేసిన దానికి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాదు, ఇంకా ఏమన్నా సమస్యలున్నా మీ కార్యకర్తలు నా సమస్యలుగా భావించి నేను మీతో పాటు నడుస్తాను, మీతో పాటు ఉంటాను. ఖచ్చితంగా నా కార్యకర్తలను ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను కాపాడుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎక్కడన్నా చిన్న నాకు అవగాహన లోపం కావచ్చు, లేకపోతే ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎమ్మెల్యే చిన్న పొరపాట్లు జరిగినా కానీ నేను సరిదిద్దుకుంటాను. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఖచ్చితంగా పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళు అడ్వైజ్ చేసినా కానీ నేను అడ్వైజ్ని ఖచ్చితంగా తీసుకుంటాను. నాతో ఎవరు ఫోన్ చేసినా అయినా మాట్లాడతాను. నేను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏం లేదు, ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను, అడ్వైజ్ తీసుకుంటాను. అలాగే ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తుతాడా లేదనే మాత్రం పెట్టుకోవద్దని. ఎక్కడన్నా మీటింగ్లో ఉంటే ఎత్తలేకపోయినా కానీ నీ మిస్డ్ కాల్స్ చూసుకొని ఖచ్చితంగా వెనక్కి నేను చేస్తాను. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే కానీ నేను ఆ రోజు ఒకవేళ ఎత్తలేకపోతే నెక్స్ట్ డే కానీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను. మాకు పైన లోకేష్ గారి నుంచి ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి అని చెప్పేసి లోకేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా కార్యకర్తలు అండగా ఉంటూ ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.